ముఖ్యంగా రాతూర్ రమేష్ మృతి చెందడం మరి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకి తీరని లోటు. ఎందుకంటే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోనే అతను జిల్లా పరిషత్ చైర్మన్గా, అదేవిధంగా మంత్రిగా చేసినట్టు వారు. అదేవిధంగా ఖానాపూర్ నియోజకవర్గానికి అతను ఒకసారి ఎమ్మెల్యే, అదేవిధంగా వాళ్ళ భార్య కూడా ఒకసారి ఎమ్మెల్యే చేసినట్టు ఘనత వాళ్ళది. మరి ఒక రైతు కుటుంబంలో పుట్టి అంచెలంచెలుగా దిగి మరి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఒక పేరున్న వ్యక్తిగా రాతూర్ రమేష్ అంటేనే ఒక బ్రాండ్గా పేరు పొందిన వ్యక్తుల్లో రాతూర్ రమేష్ గారు. మరి అతని ఆహభావాలు కావచ్చు, అందరితోటి ఎంత కలుపుకోలుకుంటుండంటే నిజంగా అతనిలో కూడా చూసి నేను చాలా నేర్చుకున్నా. అంటే ఎవరితోటి ఏ రకంగా ఉండాలనేది. సరే, రాజకీయంగా మేము ప్రత్యర్థులం కావచ్చు, కానీ అతనిలో మంచి గుణాలు ఎవరైనా గుర్తిస్తారు. అతను ఒక నెల రోజుల క్రితం కూడా నా గురించి కూడా కొంతమంది మేధావుల దగ్గర అరే పిల్లవాడు చాలా మంచిగా ముందుకెళ్తున్నాడు, భవిష్యత్తు మంచిగా ఉండదు, నన్ను కూడా అతను ఆశీర్వదించిన తీరు నిజంగా అభినందనీయం. అంటే అతనిలో ఎలాంటి కల్మషం కానీ ఎలాంటి లేదు. పార్టీలకు అతీతంగా ఎవరినైనా పిలిచి గౌరవంగా మాట్లాడే వ్యక్తుల్లో రాతూర్ రమేష్ గారు. కాబట్టి నిజంగా అతను నిన్న మృతి చెందడం అసలు మేము జీర్ణించలేకపోతుంది ఈ ప్రాంతవాసులుగా. మరి అట్లాంటి నాయకులు నిజంగా స్ఫూర్తిదాతలు, వాళ్ళ యొక్క సేవలు చాలా అవసరం ఉండే. వయసు కూడా పెద్దగా వయసు కాదు, 57 సంవత్సరాలు మాత్రమే. మరి అతని ఆరోగ్యం బారిన పడి బాగా రోజులు పడుకున్నట్టు సందర్భాలు కూడా లేవు. అంటే మేము ఏ రోజులు కూడా అతను రాతూర్ రమేష్ ఈ రకంగా ఉన్నాడు, హాస్పిటల్లో ఉన్న విషయం కూడా మనకు తెలియదు. నేను కూడా నేను హైదరాబాద్లో ఉన్నా. వెంటనే కొంత డాక్టర్లు ఫోన్ చేసి మరి ఇట్లా ఉంది రాతూర్ రమేష్, ఇప్పుడు హైదరాబాద్ తీసుకొస్తున్నారు యశోద హాస్పిటల్ అంటే, సరే నేను ఇక్కడనే ఉన్నా, నేను కూడా వెళ్తానని చెప్పడం అనేది జరిగింది. దురదృష్టకరం. మరి ఇచ్చోడా దాటకంటే ముందే తను మృతి చెందడం, మరి రాత్రికి రాత్రి నేను కూడా తిరిగి మళ్ళీ ఉట్నూరుకి రావడం అనేది జరిగింది. నిన్ననే మా పార్టీ కార్యకర్తలను కావచ్చు, మిగతా అధికారులను కావచ్చు, అంత్యక్రియ ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయాలని చెప్పడం అనేది జరిగింది. పొద్దునుంచి నేను కూడా మరి ఆ అంత్యక్రియలో భాగస్వాములు మరి ఇప్పుడు ఇక్కడ ఉండడం అనేది జరుగుతుంది. ఒక గంట లోపల అయితే పూర్తి స్థాయిలో అంత్యక్రియలు అవుతాయి. ఇన్ఛార్జ్ మంత్రివర్యులు సీతక్క గారు కూడా 1 గంట 2 గంటలు రాబోతున్నారు. ఒకవేళ అప్పటి వరకు అంత్యక్రియలు జరగచ్చు, జరిగిన వాళ్ళ కుటుంబ సభ్యులని ఇంటికాలు వెళ్ళేసి పరామర్శిస్తారు సీతక్క. నిన్ననే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా మరి సంతాపం తెలపడం అనేది జరిగింది. మరి నిన్న వాళ్ళు చెప్పేసి మరి అన్ని రకాలుగా ఇది చేయాలని చెప్పడం జరిగింది. మరి రాతూర్ రమేష్కి మరి గౌరవ ముఖ్యమంత్రి కూడా సంబంధం అందరికీ తెలిసిన విషయమే. వాళ్ళిద్దరు కూడా ఒకే పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులు, టీడీపీలో పనిచేసే వ్యక్తులుగా. మరి నిన్ననే గౌరవ ముఖ్యమంత్రి కూడా వాళ్ళకి దిగ్బంధని తెలియజేయడం. చుక్కలోకెక్కినాడు చక్కనోడు, ఎప్పటికీ ఎవ్వరికి చిక్కనోడు. చుక్కలోకెక్కినాడు చక్కనోడు, ఎప్పటికీ